పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సచివాలయాల ఎదుట లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో పెన్షన్లు ఇస్తున్నట్లుగా ఫోటో తీసుకుని సర్వర్ సమస్య అంటూ సిబ్బంది వెళ్లిపోవడంతో వర్షంలో తడుస్తూనే సచివాలయంలో బారులు తీరారు లబ్ధిదారులు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్లు అందించేవారని లబ్ధిదారులు వాపోతున్నారు. 7:30కి వచ్చానండి. ఫోటో అయితే తీశారు, డబ్బులు ఇచ్చినట్టుగా చూపించారు. సర్వర్ అవ్వలేదనేసి సెక్రటరీ మేడం అన్నది. తర్వాత ఇచ్చేమని సార్ చెప్పేసి వెళ్ళారు. ఏం పేరు మీ పేరు? పుష్పలత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మరిపాలెం. నేను డ్యూటీ దగ్గర నుంచి రావడం అయితే డైరెక్ట్గా వచ్చాను రైల్వే స్టేషన్. మరి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వలేదా? ఇంటికి ఇంకా రాలేదు సార్. ఇంకా డబ్బులు ఇచ్చారు, ఫోటో తీసుకున్నారు అంటున్నాం. అక్కడ తీశారు సార్. ఇక్కడ ఈ గ్రీన్ కార్డ్ అండి. అక్కడ డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చి ఫోటో తీసుకున్నారు. తీసుకున్నారు. సర్వర్ అయ్యాక సర్వర్ పని చేయలేదు అన్నదా మేడం. సర్వర్ అయ్యాక ఇస్తామని అన్నారు. రైట్. పెన్షన్ కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి? ఇంకా వర్షంలో తడుస్తూనే ఉన్నారా? వాళ్ళ సంబంధించిన అప్డేట్ ఏముంది మీ దగ్గర? కార్తిక్, విశాఖ నగరంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్దారులకు స్పష్టత కొరబడింది. ఎక్కడికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఒక ఆందోళన చెందుతున్నారు. తెల్లవారిన తర్వాత ప్రతి నెల కూడా వాలంటీర్ల వ్యవస్థ ఉన్నప్పుడు తెల్లవారికి ముందే వారికి పెన్షన్లు అందజేసేవారు. ఇప్పుడు మాత్రమే సచివాలయ ఉద్యోగులు పెన్షన్దారులు ఇంటికే వెళ్లి పెన్షన్లు అందజేస్తారని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు రాకపోవడంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి క్యూ లైన్లు కడుతున్నారు. వర్షం కూడా పడుతుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లు నించున్నారు. అయితే సర్వర్లు పనిచేయకపోవడంతో పెన్షన్దారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొంతమంది ఫోటోలు తీసుకున్నప్పటికీ కూడా అధికారులు సర్వర్ పనిచేయకపోవడం వల్ల మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. దీంతో పెన్షన్దారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రము ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారే నేరుగా వచ్చి మీ దగ్గరికి డబ్బులు ఇస్తారని చెప్పినప్పటికీ కూడా సర్వర్లు డౌన్ అవడంతో ఆ పరిస్థితి డబ్బులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సచివాలయాల దగ్గరికే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారు వెళ్లి డబ్బుల కోసం తిరుగుతున్నారు. అక్కడ కూడా ఫోటోలు తీసుకున్నప్పటికీ కూడా పెన్షన్దారులకి డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. కేవలం ఒక ఫోటో తీసి సర్వర్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. దీంతో పెన్షన్దారులలో ఒక ఆందోళన అయితే నెలకొంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తేదీన తెల్లవారకు ముందే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్లి వాలంటీర్లు నేరుగా నగదును అందజేసేవారు. ఈ నెల మాత్రము అలా కాకుండా సచివాలయ ఉద్యోగులే వెళ్లి పెన్షన్ అందజేస్తారని చెప్పినప్పటికీ కూడా అది వాస్తవ రూపం అయితే పని అయితే కార్యరూపం దాల్చలేదు. కార్తీక్, ఏపీలో మొదటి రోజే పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సచివాలయాల ఎదుట లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో పెన్షన్ ఇస్తున్నట్లుగా ఫోటోలు తీసుకుని సర్వర్ సమస్య అంటూ సిబ్బంది వెళ్లిపోవడంతో వర్షంలోనే తడుస్తున్నారు సచివాలయంలో సంబంధించిన లబ్ధిదారులు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ అందించేవారని లబ్ధిదారులు వాపోతున్నారు.